పూర్వం ఒక దట్టమైన అడవిలో ఒక పులి ఉండేది. అది ఎప్పుడూ జంతువులను చంపి తింటుండేది. ఒకరోజు అది ఎనుబోతుని చంపి తింటుంటే దాని ఎముక ఒకటి పళ్ళసందులో చిక్కుంది. ఆ ఎముక ఎంతకెంతకు కూరలో ఇద్దరూ చీము పట్టి కుళ్ళి భరించలేని బాధ పెట్టసాగింది. ఆ బాధ భరించలేక పులి ఏమీ తినలేక ఆకలికి మలమలా మాడిపోతూ ఓ చెట్టు కింద కూర్చుని, ఎముక ఎలా ఊడి కూరలోంచి బయటకు వస్తుంది, నా బతికేలాగా తిండి తినక ఇంకెన్నాళ్ళు ఉండగలను అని విచారిస్తూ పైకి చూసింది. కొమ్మ మీద ఒక పక్షి ఉంది. దాన్ని చూసి, విహంగమా, నా నోట్లో చిక్కుబడిన వెముకతో ఎంతో బాధపడుతున్నాను. నువ్వు దాన్ని లాగి పుణ్యం కట్టుకుంటే నీ మేలు మర్చిపోకుండా ప్రతిరోజు నేను సంపాదించే ఆహారంలో కొంత నీకు భాగం ఇస్తానని ప్రార్థించింది. పక్షికి జాలేసి పులి నోట్లో దూరి ఎముకను లాగి తొందరలోనే పులి బాధ తగ్గిపోయి అన్నమాట ప్రకారం తన వేటాడిన దానిలో కొంత మాంసం పక్షికి ఇస్తుండేది. ఒకరోజు పులికి ఆహారం దొరక్క ఆకలితో మలమలమాడుతూ విచారంగా కూర్చుంటే పక్షి విచ్చి అదేమని అడిగింది. పులికి దుస్తలుపు వచ్చి, మళ్ళీ నా నోట్లో ఎముక చిక్కుంది అంది. అంతే కదా, నోరు తెరు అంటూ పక్షి దాని నోట్లోకి వెళ్ళడం ఏమిటి, ఆ పులి ముద్రగమం చేస్తూ దాన్ని తినేయడం జరిగింది.